హరిముకుంద పండ ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో వినిపించిన పేరు ఇది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆలయ తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. 9 మంది భక్తులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారు. ఆలయ సామర్థ్యానికి మించి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. హరిముకుంద పండ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం దాదాపు 12 ఎకరాల సువిశాలమైన తోటలో 10 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించారు. హరిముకుంద పండ తిరుపతిలో స్వామివారి దర్శనం విషయంలో తనకు జరిగిన చిన్నపాటి అసౌకర్యాన్ని గుర్తించి పేదల కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ పెను విషాదం జరిగింది హరిముకుంద పండపై. ఒక్కరంటే ఒక్కరు కూడా విమర్శలు చేయడం లేదు, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. దానికి కారణం ఆయన ధాతృత్వం. గత 3 రోజులుగా జరిగిన పరిణామాలతో ఆలయం పూర్తిగా మూతపడింది. కానీ సోమవారం ఉదయం 300 మంది దివ్యాంగులు ఒకేసారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే పోలీసుల ఆధీనంలో ఉంది ఆలయం. వారందరికీ లోపలికి ప్రవేశం కల్పించలేదు. దీనితో హరిముకుంద పండ ఇంటి నుంచి బయటకొచ్చి వారందరినీ లోపలికి వదలాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దివ్యాంగులకు లోపలికి విడిచిపెట్టారు. అయితే దివ్యాంగులు చెప్పిన మాటలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. వారంతా ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా నుంచి వచ్చిన దివ్యాంగులు. అందులో అంధత్వంతో బాధపడుతున్న వారు ఉన్నారు, వైకల్యం వెంటాడిన వారు ఉన్నారు. అటువంటి వారు 200 నుంచి 300 మంది ఉంటారు. అంతే. ప్రతి సోమవారం గురువారం ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టి 100% దివ్యాంగులకు 600 రూపాయలు, పాక్షిక దివ్యాంగులకు 300 రూపాయల చొప్పున అందిస్తారు హరిముకుంద పండ. ప్రత్యేక పర్వదినాల్లో అయితే నూతన వస్త్రాలతో పాటు నిత్యావసరాలు అందిస్తారు. ఆయన మాకు దేవుడితో సమానమంటూ దివ్యాంగులు చెబుతుండడం విశేషం. అయితే పైసా డొనేషన్ తీసుకోకుండా తమకున్న ఆస్తిని విక్రయించి దాన ధర్మాలు చేస్తున్నారు హరిముకుంద పండ. గత చాలా రోజులుగా ఈ దాన ధర్మాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలోనే అంతటి పెను విషాదం చోటు చేసుకుంది. అయితే నిన్న కూడా హరిముకుంద పండ వారందరినీ పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి నగదు అందించడం విశేషం.